9/7/2026 నాడు బరిపాటి శ్రీనివాస్ అనే అతనిపై కాంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా సెక్షన్స్ 318 క్లాస్ 4. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 318 61 క్లాస్ 2, 335 330 క్లాస్ బి, తర్వాత డిపాజిట్ యాక్ట్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఎక్యూడ్ బేతంపుడి భరత్ కుమార్ తన యొక్క లోకల్ ఐటీసీలో పనిచేసుకుంటూ తన యొక్క పలుకుబడిని ఉపయోగించుకొని తన లోకల్ తెలిసిన వాళ్ళు ఉపయోగించుకొని మొత్తం 16 మంది విక్టిమ్ దగ్గర ఆన్లైన్ అయితేనేమి క్యాష్ అయితేనేమి 44 కోట్ల 7 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఇతను తీసుకున్న అమౌంట్ తోటి ఇప్పటి వరకు 35 వెహికల్స్ కొన్నాడు. బస్సెస్ అయితేనేమి, ట్రాక్టర్స్ అయితేనేమి, లారీ అయితేనేమి, తర్వాత 2 వీలర్స్ అయితేనేమి, కార్స్ అయితేనేమి మొత్తం 35 వెహికల్స్ కొన్నాడు. అదే విధంగా ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ G+3 ఇల్లు ఒకటి, ఇంకా ఓపెన్ ప్లేస్ ఒకటి ఉన్నది. మొత్తం కూడా ఇప్పటి వరకు అతను పోలీస్ కస్టడీలో అతను గతంలో 19 నాడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు పోలీస్ కస్టడీలో అతను కొంత మేరకు నిన్న ఇవాళ కన్ఫెషన్ అయినాడు. ఈ కన్ఫెషన్ లో మొత్తం ఇంతవరకు మేము 35 వెహికల్స్ రికవరీ చేశాము. ఈ ప్లాట్స్ ఐడెంటిఫై చేసినాము. వీటిపైన ఇతను ప్రజలను మోసం చేసి ఈ విధంగా డబ్బులు కలెక్ట్ చేసి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి, తర్వాత కాంట్రాక్ట్ ఇప్పిస్తామని చెప్పి, తర్వాత అధిక మొత్తంలో డబ్బులు ఇప్పిస్తామని చెప్పి చేసిన ఇతని పైన చట్టరీత్యా చర్య తీసుకొని కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీస్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది.